హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365 ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనకు ఫిబ్రవరి 4th మంత్ ఫిబ్రవరి 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాము. ముందుగా వచ్చేసి మనకు జిఎస్టీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అంటే జిఎస్టీకి సంబంధించి జనవరిలో జిఎస్టీ వసూళ్ల జోరు 1.96 లక్షల కోట్లు 12% అధికం ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. జనవరి నెలలో జిఎస్టీ వసూలు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 12.3 అధికంగా అంటే ఏకంగా 1.96 లక్షల కోట్లు కూడా వసూలైనట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇందులో దేశీయ వస్తు సేవల ద్వారా 10.4% ఉంటే అధికంగా 1.47 లక్షల కోట్లు కూడా నమోదు కావడం జరిగింది. దిగుమతి చేసుకున్న వస్తువులపై జిఎస్టీ ఆదాయం 19.8% అధికంగా ఉంటే 48.382 క్రోర్స్ అనేది ఇక్కడ సమర్పించుకుంది. మొత్తం జిఎస్టీ ఆదాయం జనవరి నెలకు సంబంధించి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, 1,95,506 కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా అయితే తెలపడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇక్కడ 23,853 కోట్లు వచ్చేసి రిఫండ్లు జారీ చేసినట్లు, ఇది క్రితం ఏడాది నెలలో చూసినప్పుడు 24% పెరిగినట్లు కూడా పేర్కొంది. రిఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర ఆదాయం వచ్చేసి 1.72 lakhsగా నమోదు కావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి పరోక్ష పన్నుల హెడ్ అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. రిఫండ్ల తర్వాత కూడా నికర వసూళ్లు కూడా అధికంగా ఉండడం ప్రశంసనీయమని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే జనవరి నెలకు సంబంధించి టోటల్ జిఎస్టీ వచ్చేసి చూసుకున్నట్లయితే 1,95,506గా నమోదైతే కావడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఏఐ వినియోగానికి కాగ్ యత్నాలండి. ఆడిటింగ్ ప్రక్రియలో కృత్రిమ మీద ఏఐ, మిషన్ లెర్నింగ్, ఎంఎల్, రోబోటిక్ ఆటోమేషన్, బ్యాక్ చైన్ వంటి ఆధునిక తన సాంకేతికతలను వినియోగించుకోవడానికి అవసరమైన మౌలిక వసతులను సమర్పించుకున్నట్లు దేశ అత్యున్నత ఆడిటింగ్ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కే సంజయ్ మూర్తి గారు అయితే వెల్లడించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇటీవల అపాయింట్ అయినటువంటి ఆర్బీఐ గవర్నర్గా కానీ లేకపోతే కాగ్ ఆడిటర్ జనరల్ సంబంధించినటువంటి ఈ నేమ్స్ అనేది సంజయ్, అతను కూడా సంజయ్. ఇక్కడ కాగ్ జనరల్ వచ్చేసి సంజయ్ మూర్తి అండి, ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి మనకు సంజయ్ మల్హోత్రా గారు అయితే కావడం జరుగుతుంది. పేర్లు అనేది సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ 2047 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలంటే ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ తప్పనిసరి అని కూడా వివరించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా ఒక కరెంట్ అఫైర్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో నిలిచినటువంటి హిందూ ఆలయానికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చండి. దక్షిణాఫ్రికాలో హిందూ ఆలయం ప్రారంభం, దక్షిణార్ధ గోళంలో ఇదే అతిపెద్దదంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఒక సూపర్లేటివ్ అంటే చిన్నవి లేదా పెద్దవికి సంబంధించి సూపర్లేటివ్ పదాలు అయితే వాడడం జరుగుతుంది. ఇక దక్షిణార్ధ గోళంలో అతిపెద్ద హిందూ ఆలయం సాంస్కృతిక సముదాయం ఆదివారం దక్షిణాఫ్రికాలోని జోహెన్బర్గ్లోని ప్రారంభం అయితే కావడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వందలాది మంది హిందూ భక్తులు కూడా హాజరు కావడం జరిగింది. దక్షిణాది జనాభా హిందువుల్లో కేవలం 2% మాత్రమే ఉన్నప్పటికీ దేశంలోని భారతీయ సమాజంలో అత్యధికులు హిందూ మతాన్ని అనుసరిస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక దీనికి సంబంధించి బోష సన్యాసి అక్షం పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ బాబ్స్కు చెందిన మహంత స్వామి మహారాజ్ నేతృత్వంలో జరిగిన ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వందలాది భక్తులు పెద్ద సంఖ్యలో తెల్లవారుజామునే ఆలయానికి అయితే ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐఎన్ఎస్కు వెళ్ళనున్నటువంటి తొలి భారతీయుడు. యాక్సియోమ్ 4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ వృద్ధి చేసినటువంటి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్కు నాసా మాజీ ఆస్ట్రోనాట్ పిగ్గీ విట్సన్ సారథ్యం వహించగా పైలట్గా శుభాన్యు శుక్లా వ్యవహరిస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా ఒక అప్డేట్ ఉంది. అంతరిక్షంలో వెళ్ళినటువంటి భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తులు కూడా చూసుకోవచ్చు. ఏప్రిల్లో వ్యోమగామ సోయాజ్ T11 అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు రాకేష్ శర్మగా ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీలో త్రిష అండి. భారత్ నుంచి కమలాని, ఆయుషి, వైష్ణవులకు చోటు అంటూ కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఇక మరో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్పోర్ట్పై జనవరిలో ఫిజిబిలిటీ స్టడీస్ పూర్తి అండి. కేంద్ర పౌర విమానాల శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్ అంటూ కూడా లేటెస్ట్ అప్డేట్ ఉంది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా ప్రతిపాదించినటువంటి భద్రాద్రి కొత్తగూడెంపై జనవరిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ ఫిజిబిలిటీ స్టడీ నిర్వహిస్తున్నట్టు కేంద్ర పౌర విమాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్ గారు అయితే తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చంద్రికకు గ్రామీ అవార్డు అయితే దక్కడం జరిగింది. భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ గాయని వ్యాపారవేత్త చంద్రిక టాండన్ గ్రామీ అవార్డును అయితే గెలుచుకున్నారు. బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీలో చంద్రిక రూపొందించినటువంటి ఆల్బమ్ త్రివేణితో ఆమెకి గుర్తింపు దక్కిందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి గ్రామీ 67వ ఎడిషన్ ఉత్సవం జరిగిందండి. అది ఎక్కడ జరిగిందంటే లాస్ ఏంజల్స్లోని క్రిస్టో గార్డ్. ఇక్కడ ప్లేస్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. క్యాండిడేట్ నేమ్ అనేది కూడా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే రాఘవరాజు భట్కు తులసి సమ్మాన్ పురస్కారం అండి. ప్రముఖ కథక్ నాట్యాచార్యుడు రాఘవరాజ్ భట్కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ పురస్కారం అయితే లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సాంస్కృతిక శాఖ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారాలు అయితే అందజేస్తుంది. ఆర్ట్స్ అకాడమీ ద్వారా జానపద కళల పరిరక్షణ చేస్తున్న కృషికి గాను ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి రాఘవరాజ్ భట్ను ఎంపిక చేయడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్ గవర్నర్గా మంగూభాయ్ సి పటేల్ చేతుల మీదుగా ఈ ఆదివారం ఈ పురస్కారాలు అయితే అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ విజువల్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా 2022లో మొత్తం 1,99,76,499 మంది క్యాన్సర్ బారిన పడ్డట్టు కూడా తెలుస్తుందండి. వారిలో 97,43,832 మంది మృతి చెందడం జరిగింది. ఈ ఏడాది కొత్తగా 2.13 కోట్ల మందిలో ఈ వ్యాధి తలెత్తవచ్చని 2050 నాటికి సంఖ్య 3.52 కోట్లకు చేరుతుందని అంచనాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. 2022లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ప్రాంతం వచ్చేసి ఆసియా అండి. ఇందులో 95,26,539 కేసులు అయితే నమోదు కావడం జరిగింది. అంటే 49% అయితే ఉంది. ఐరోపా వచ్చేసి 22%, ఉత్తర అమెరికా 13%, లాటిన్ అమెరికా 7.8%, ఆఫ్రికా 5.9% అండ్ ఓసియాసియా వచ్చేసి 1.3గా నమోదు కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకుంటే సరికొత్త క్లినికల్ పరీక్షల విధానం వ్యక్తిగత వైద్య పరీక్షలకు వీలు పడేందుకు వినూత్న బహుళాంచనలతో కూడినటువంటి క్లినికల్ పరీక్షల విధానాన్ని గువాహటి ఐఐటి పరిశోధకులు అయితే ఆవిష్కరించడం జరిగింది. అంటే వార్తల్లో నిలిచినటువంటి ఐఐటి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇది ఎవరు సృష్టించడం జరిగిందంటే ఐఐటి గువాహటికి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన అయితే ఆవిష్కరించడం జరిగింది. దీనివల్ల వ్యక్తుల యొక్క నరాలకు తగ్గట్టు ప్రత్యేకమైన వైద్య చికిత్సల రూపకల్పనలో విప్లవాత్మక మార్పులు వస్తాయని వారు కూడా తెలపడం జరిగింది. ఈ పరిశోధనలో అమెరికా, సింగపూర్ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ ఒక అప్డేట్ ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఐఐటి గువాహతికి సంబంధించి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఫోర్బ్స్ టాప్ దేశాల్లో ఇండియాకు నో ప్లేస్ అండి. ఫోర్బ్స్ ప్రకటించినటువంటి టాప్ 10 శక్తివంతమైన దేశాల జాబితాలో ఇండియాకు అయితే చోటు దక్కలేదు. ఇది ర్యాంక్ వచ్చేసి 12th ర్యాంక్గా రావడం జరిగింది. ఇండియా నాయకత్వం, ఆర్థిక ప్రభావం, రాజకీయ శక్తి, బలమైన విదేశీ సంబంధాలు, సైనిక శక్తి ఆధారంగా ఈ ర్యాంకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అమెరికా, చైనా, రష్యా, యూకే, జర్మనీ, సౌత్ ఆఫ్రికా అండ్ ఫ్రాన్స్, జపాన్ అండ్ సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలకు టాప్ 10లో ఉన్నాయి. బట్ భారత్ వచ్చేసి టాప్ 12లో అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ టాప్ 10 రిచెస్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఎవరు ఉన్నారంటే ఎలన్ మస్క్ గారు అయితే ఉండడం జరిగింది. టెల్సా అండ్ స్పేస్ ఎక్స్కి సంబంధించి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి డాలర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. $419 బిలియన్ అయితే మనకు వాళ్ళు రిచెస్ట్ అన్నట్టు, వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది అంత ఉంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి జెఫ్ బెజోస్ అమెజాన్ అండి. నెక్స్ట్ వచ్చేసి మార్క్ జుగన్బర్గ్ ఈయన. నెక్స్ట్ వచ్చేసి లారీ ఎల్సన్ ఒరాకిల్ అండ్ బెర్నార్డ్ సంబంధించి చూసుకోవచ్చు.
అండ్ లారీ పేజీకి సంబంధించినటువంటి అమౌంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.